ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయుచుండెను. యెహోషువ 10:42. ఇశ్రాయేళ్ల చరిత్రలో గిబియోను విజయం చాలా ప్రాముఖ్యమైనది. గిబియోనీయులు తమకు సాయం చేయమని అత్యవసర సందేశం పంపారు. తాము వారితో నిబంధన చేసి ఉన్నందున సాయం చేయవలసిందే. పరిస్థితులు కూడా దైవికంగా అనుకూలించాయి. ఫలితంగా గొప్ప విజయం చేకూరింది. యెహోషువ రాత్రంతా ప్రయాణం సాగించాడు. అమోరీయులపై అకస్మాత్తుగా పగటి వెలుగులో దాడి చేయాలని అతడి వ్యూహం. ఆ విధంగా చేస్తే గిబియోను నుండి వారిని బెత్ హారోను మార్గం గుండా షెఫేలా వరకు తరిమి కొట్టవచ్చు. అమోరీయులు కలవరపడి 2022 అడుగుల ఎత్తున ఎగువ బెత్ హారోను నుండి 1210 అడుగుల ఎత్తున దిగువ హారోనుకు దిశగా వడివడిగా దిగిపోజూశారు. ఆ సమయంలో యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్ల వాన వారి మీద పడజేసెను గనుక వారు దాని చేత చచ్చిరి. యెహోషువ 9:11. ఫలితంగా ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు.